ఈ పిఎండిఎస్ అదే 365 రోజుల పచ్చడి పంటలతో కప్పి ఉంచడం వ్యవసాయ భూమిని అనే ఒక బృహత్కరమైన కార్యక్రమంలో భాగంగా మా జిల్లా మొట్టమొదటగా పచ్చగా ఉన్న మొక్క చుట్టూతో ఉన్న గాలిలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ ఎక్సెస్ కార్బన్ డయాక్సైడ్ని సీక్వెస్టర్ చేసి కార్బోహైడ్రేట్స్ రూపంలో కింద నేలలోకి వేళ్ల ద్వారా పంపించే కార్యక్రమం. తద్వారా నేలలో నిరంతరం ఆ ఆర్గానిక్ మ్యాటర్ కంటెంట్ ఇంక్రీజ్ అవ్వడం, అంటే హ్యూమస్ డెవలప్ అయ్యే అవకాశం భవిష్యత్తులో ఆ నేల వ్యవసాయ భూమిలో ఏదైతే ఈ ఇంతకాలం మోనోక్రాపింగ్తో వెళ్తా ఉందో, ఏదైతే ఒకే జాతి మొక్క ఆ నేల మీద గ్రో అవుతా ఉందో, ఈ సుమారు వ్యవసాయం మొదలైన దగ్గర నుంచి ఆ పంట పరిస్థితిలో ఇప్పుడు ఇన్ని రకాల జాతుల మొక్కలు ఒకే దగ్గర ఉండి కార్బన్ డయాక్సైడ్ని సీక్వెస్టర్ చేసి పై పొర అంతా కూడా ఆర్గానిక్ కార్బన్ కంటెంట్ హ్యూమస్ కంటెంట్ ఇంక్రీజ్ అయ్యే ఒక ఫంక్షను. ఇది రెండో ఫంక్షను. తర్వాత ఈ మొత్తం బయోమేటర్ అంతా కూడా ఒక ఎకరాకి 2 నుంచి 3 టన్నుల బయోమాసు ఈ 2-3 నెలల ఈ గ్రోత్లో వచ్చి బయోమాస్ అంతా యాడ్ అయ్యి సేంద్రీయ పదార్థం ఇంక్రీజ్ అవ్వడానికి మా పై పొరలో సుమారు 0.1 to 0.2, 0.3 మ్యాక్సిమం ఈ రేంజ్లోనే ఉన్న ఈ ఆర్గానిక్ మ్యాటర్ కంటెంట్ అనేది ఎక్కువ అవడానికి రేపు పొద్దున ఫర్దర్గా ప్రధాన పంటని మంచి ఎరువు అనేది అసలు రసాయన ఎరువు లేకుండా కేవలం జీవామృతంతోనే, అది కూడా తక్కువ క్వాంటిటీ జీవామృతంతోనే రసాయన ఎరువులతో సమానంగా దిగుబడి వచ్చే విధంగా, ఇంకా ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా చేసే విధంగా ఈ సేంద్రీయ పదార్థాన్ని పెంపొందించడం మూడో ఫంక్షన్. ఈ 3 ఫంక్షన్లు కూడా ఎట్ ఏ టైం మనం ఈ 365 రోజుల ఈ పచ్చడి పంటలతోని ఈ ఇన్ని రకాల జాతుల మొక్కలతోని సాధించగలం. ఈ 3 ఫంక్షన్లు కాకుండా 4వ ఫంక్షన్గా అంటే మనకి ముఖ్యంగా నేల పైపొరలో జీవ వైవిధ్యం, అంటే ఈ సూక్ష్మజీవుల ద్వారానే పోషకాలన్నీ మొక్కకన్నీ ప్రక్రియ అది నిరూపితమైన ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. ఈ జీవ వైవిధ్యం నేలలో జీవ వైవిధ్యం అనేది ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ మనం 18 జాతుల మొక్కల్ని ఒకే దగ్గర పక్కగా పెరిగేటట్లు ఒక 2 నెలలు చేస్తూ ఉన్నాం. అక్కడ ప్రతి మొక్క తాలూకా వేరు వ్యవస్థ చుట్టూ ఒక్కొక్క రకమైన సూక్ష్మజీవి స్పెసిఫిక్గా అన్ని రకాల సూక్ష్మజీవులు ఒకేసారి మన వ్యవసాయ భూమి పైపొరలో అభివృద్ధి చెందే విధంగా వాటి సంఖ్య బాగా ఎక్కువ అయ్యే విధంగా, తద్వారా పైపొర అంటే ఆ ఫర్రోస్లైస్ ఆ పై అడుగు నేలలో వ్యవసాయ భూమిలో నేలలో వివిధ జాతుల అన్ని రకాల జాతుల సూక్ష్మజీవులు వివిధ రకాల పోషకాలని సుమారు 30 రకాల పోషకాలని ప్రధాన పంట మొక్కకి అందించగలిగే ఏర్పాటుని మనం చాలా తక్కువ ఖర్చుతో అద్భుతంగా చేసే ప్రక్రియ. ఇది 4వ ఫంక్షన్, అతి ముఖ్యమైన ఫంక్షన్ ఇది. ఇది ఈ 365 రోజుల ఈ నవధాన్యాల ఇది మిళితంతో, అంటే ప్రధాన పంటతో పాటు ఈ 18 రకాల